అందరికి నమస్కారం. తమ్నెల్లో పెట్టా కదా, పవన్ కళ్యాణ్కి డబ్బు అంటే చేదు ఉంచుకోవడం ఆయన దగ్గర ఉన్న దాన్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చి తీపిగా మారుస్తాడు. ఓకే, తర్వాత పవన్ కళ్యాణ్కి రాజకీయం రాదా? రాదు. అందుకే నిన్న మొన్న జయసుధ వీడియో ఒకటి పెట్టేది చూసారా? అతను కెరీర్ స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. రాజకీయంలోకి రాకముందు ఎలాగ ఉన్నాడో వచ్చాక కూడా అలాగే ఉన్నాడు. అధికారంలో రాకముందు ఎలా ఉన్నాడో అధికారం వచ్చాక కూడా అలాగే ఉన్నాడు. ఎమ్మెల్యే గెలవకముందు ఎలా ఉన్నాడో ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అంటే రాజకీయం రాదంటే రాదు. నెక్స్ట్, ఆయన ఈ కాలంలో ఉండాల్సినడు కాదు. ఎందుకు? ఒక వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు, మధ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, పదవి ఏదైనా కానీ కోర్స్ వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి పాపం అప్పుల పని వాళ్ళు ఉన్నారని కాదనలే. కానీ ఒక మంత్రి అన్నప్పుడు డబ్బు 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 ఖర్చు పెడతాం కాదు, పోగేసుకోవడం. సరే అలా పోగేసుకోవడం అనుకుందాం. తన జేబు నుంచి రూపాయి తీయడు, ప్రభుత్వం తరఫున డబ్బుతోనే మంచి పనులు చేస్తూ ఉంటాడు. అవునా కదా? క్రాస్ చెక్ చేయాలి. అట్లాంటిది పవన్ కళ్యాణ్ తనను కలిసినటువంటి వాళ్ళల్లో ప్రభుత్వం సైడ్ నుంచి సాయం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే అది టైం పట్టలేదు ప్రభుత్వం అన్నప్పుడు ఇమీడియట్గా జేబు నుంచి ఇచ్చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్లో మన అందులో ప్రపంచ కప్ గెలిచి వచ్చినారు మహిళలు. ఒక్కొక్కరికి 5 లక్షల సొంత డబ్బులు ఇచ్చాడు. అండ్ ఆ టీంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించి ఒకరికి 2 లక్షలు ఇచ్చాడు. అండ్ ఒక ఊరికి గవర్నమెంట్ తరఫున అఫీషియల్గా రోడ్ శాంక్షన్ చేశాడు. వాళ్ళకి ఇంట్లో కాస్త సరుకులు మొత్తం పంపించాడు. మొత్తం ఆయన డబ్బులే. ఇప్పుడు మొన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది కదా, 5వ తారీఖున, ఇవాళ 16, అంటే హార్డ్లీ మధ్యలో 10 రోజులు. చిలవలూరుపేటలో శారదా జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళారు. ఆయన పక్కనే ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ్ ఉన్నారు, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఉన్నారు, అండ్ కృతికా శుక్ల ఐ థింక్ సో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆమె ఉన్నారు. దెన్ ఆ రోజు పవన్ కళ్యాణ్ అక్కడున్న పిల్లలతో, స్కూల్ పిల్లలతో అడిగాడు, ఇంకేం కావాలి మీకు అని. సార్ మాకు కంప్యూటర్ ల్యాబ్ కావాలి సార్ అన్నారట. ఓకే అమ్మా అన్నాడు. అంతే, 10 రోజులు ల్యాబ్ రెడీ అయిపోయింది. అంటే ఆయన మాట ఇచ్చి వెళ్ళాడు, ఈలోపు చెప్పాల్సిన చెప్పాడు, ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాడు. ఆయన సొంత డబ్బులు 25 కంప్యూటర్లు అండ్ 20 లక్షల ఎక్స్ట్రా డబ్బులతో మొత్తం అద్భుతంగా రెడీ చేశాడు ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్. అండ్ 523 పుస్తకాలతో ఒక లైబ్రరీ, గ్రంథాలయం విత్ హై అండ్ ర్యాక్స్, మొత్తం నీట్గా ఉండేలాగా. ఎలాగండి ఎలాగైతే ఎలా ఈ మనిషి? నిన్నో మొన్న చెప్పినట్టున్నా కదా, పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు ఉన్నాయి కదా, అవి కూడా తీసి ఖర్చు పెట్టాడు ప్రజల కోసం. 2 దేశాలు చెప్పింది. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, నా దగ్గర డబ్బులు ఏమి లేవయ్యా, సినిమా తీసేటప్పుడు నాకు డబ్బులు రావు, అందుకనే సినిమాలు నటిస్తున్నానయ్యా అంటే పార్టీని నడుపుతున్నానయ్యా అన్నాడు. చంద్రబాబు నాయుడు సైతం తన ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఖర్చు పెడతారు. లోకేష్ ఆల్సో వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్ కావచ్చు, ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు, వాళ్ళ అలా. నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయాలలో పవన్ కళ్యాణ్ అనబడే ఒకే ఒక్కడు ప్రతిదీ ఏదైనా తగ్గించి వస్తుంది బయటకంటే సొంత డబ్బులు అంతే. వాళ్ళు ఎవరు ఉన్నారో మీరే క్రాస్ చెక్ చేయండి. ఇంత గొప్ప వీడియోలో కూడా జగన్ తలుచుకోవద్దు. బట్ చెబుతున్న ఒక మాట, ఏ రోజన్నా జగన్ ఉంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా తన జేబు నుంచి ₹1 తీసి ఎవరికైనా ఖర్చు పెట్టాడు, ఎవరికైనా సాయం చేశాడా కింద కామెంట్లో తెలియచాడు. ఇది ఎవరిని అడుగుతున్నాయంటే, ఇంకా జగన్ నాయకుడు అనుకునే వాళ్ళు, ఇంకా వైసీపీ రాజకీయ పార్టీ అనుకునే వాళ్ళు ఏపీలో కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఒక్కల మారినా సంతోషం నాకు. పవన్ కళ్యాణ్ ఇంకా ఏలెత్తు చూపాలి, పవన్ కళ్యాణ్ ఇంకా నన్ను అట్లా ఇది మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికన్నా మారండి. బంగారం పవన్ కళ్యాణ్ అయితే. తన పెళ్ళిళ్ళ విషయంలో కూడా మీతో అండర్స్టాండింగ్ మీద జరిగిన తప్ప ఏదైనా సరే వాళ్ళకి ఇష్టం లేకుండా చేయలేదు. అంటే ధర్మంగా పద్ధతిగా ఉంటూ ఉన్నాడు పిల్లల బాధ్యతల విషయంలో. అసలు ఇటువంటి మనిషి నిజంగా ఈ కాలంలో ఉండాల్సినాడు కాదురా బాబు. సత్యయుగంలో ఉండాల్సినాడు. ఆ ప్రహ్లాదుడి కాలమో లేదన్నప్పుడు మన రాముడి కాలంలో ఉండాల్సినాడు. ద్వాపర యుగంలో కూడా సెట్టుగాడు మనోడు. ఇది కలియుగం, అబ్బిదందరూ అసలు సెట్టుగాడు. కానీ ఉన్నాడు. ఎందుకు? ఒకళ్ళన్నా ఉండాలి కదా. ఏమని? ఇలాంటి వాడు ఉండాల్సింది సమాజంలో చెప్పుకోవడానికి. అందుకే ఉన్నాడు. ఇకనైనా పవన్ కళ్యాణ్ని దూషించాలని ఆలోచన వచ్చే ముందు ఆయన చేసిన మంచి పనులు ఏంటో తలుచుకోండి. గిరిజనులకి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళాలని తన కొడుకు అగ్ని ప్రమాదం గాయపడ్డ సింగపూర్ వెళ్లకుండా గిరిజనుల దగ్గరికి వెళ్ళాడు. ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి కలిసి వచ్చాడు. వాళ్ళ సమస్యలంటూ విన్నాడు, తీర్చాడు. అండ్ దానికి ముందు మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళకి చెప్పులు పంపాడు, బట్టలు పంపాడు, దుప్పట్లు పంపాడు. ఆ ఊరికి రోడ్లు వేస్తున్నాడు. మొన్న ఆ ఊరిలో వీడియో నేను మిస్ అయ్యాను. అక్కడ 20 ఇళ్ళు ఏమో ఉంటాయి అంట, అంతే. ఎక్కడో 8 కిలోమీటర్ల దూరం, ఏది నార్మల్ జనావాసాలకి. ఆడ కూడా లైటింగ్
కరెంట్లో వచ్చేసింది. అది కూడా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు. ఇది మాట నిలబెట్టుకోవటం అంటే. మనకి మాట, మనల్ని నమ్మిన వాళ్ళకి మన మాట శాసనం, నమ్మకం. నా ఫేస్బుక్లో ఇదే పెడతా. నువ్వు ఒక మాట బయటికి ఇచ్చావు అంటే బయట మాట వదిలేవు నువ్వు, అది నీకు మాటే. కానీ నేను నమ్మిన వాళ్ళకి శాసనం, నేను నమ్ముకున్న వారికి అదొక నమ్మకం. మరలా చెప్తాను, నా ఫేస్బుక్లో పెట్టింది ఇదే. నీకు అది మాటే, కానీ నేను నమ్ముకున్న వారికి అది ఒక నమ్మకం, నేను నమ్మిన వారికి అది ఒక శాసనం. నువ్వు ఏ చెప్తావు చేసి తీరుతారు అంతే. అలా ఈరోజు పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక మాట వస్తుంది అంటే ఎదురు ఒక నమ్మకంగా మారిపోయింది. ఎందుకు? నెరవేరుస్తారు కాబట్టి. ఈరోజు పవన్ కళ్యాణ్ అని చెప్తే చేద్దాం అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. ఎందుకు? అది శాస్త్రం కాబట్టి. ఇక ఎంత నిమిషం ల్యాక్ చేయను. పవన్ కళ్యాణ్ నిజంగా అసలు అద్భుతం, అంతే, నో డౌట్ అందులో.